హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. తమలో వందో వంతైనా లేని పాలస్తీనా మీద బాంబుల వర్షం కురిపించి ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ కింగ్ ఐరన్ డోమ్ అని తొడలు కొట్టిన నేతన్యాహు ఇరాన్ మిసైల్స్ టెలవిల్లో పడగానే దేశం విడిచి గ్రీస్లో దాక్కున్నాడు. నేతన్యాహు దోస్తుకు కూడా చైనా పేరు తీయాలంటేనే భయం. రేపు చైనా ఏమన్నా చేస్తే ముందు పారిపోయేది అతనే. ఇక విషయానికి వస్తే ప్రపంచ చట్టాలను ఇజ్రాయెల్ పాటించలేదు. అమెరికా దానికి వత్తాసుగా నిలబడ్డది. సార్వభౌమ దేశమైన ఇరాన్ మీద దాడి చేసి న్యూక్లియర్ సైంటిస్టులను ఇజ్రాయెల్ చంపింది. దానికి ప్రతిదాడిగా ఇరాన్ 200 మిసైల్స్ను వదిలింది. ప్రతిదాడి అనే మాటను గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ప్రతిదాడి ఓకే. రేపు పాకిస్తాన్ వాడు ఇండియా న్యూక్లియర్ సైంటిస్టులను చంపితే ఇట్లనే పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయా ఈ బత్తాయి మూకలు? ఇజ్రాయెల్ సైంటిస్టులను చంపితే ఇరాన్కో పాలస్తీనాకో ఇలానే మద్దతుగా నిలుస్తారా ఈ ఎంపిక చేయబడిన జనాంగము? పొద్దున లేస్తే హమాస్ ఉగ్రవాద సంస్థ అని బ్యాచ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమెరికా తాలిబాన్లను పోషించినట్టు నేతన్యాహు హమాస్ను పోషించాడు, ఆర్థిక సహాయం చేశాడు. దాని మీద విచారణ జరుగుతుంది. కోర్టుల అధికారాలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంటే దేశంలో నేతన్యాహుకి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నేతన్యాహు గద్దె దిగడమే అనుకున్న సమయంలో హమాస్ రాకెట్ లాంచర్లు చేసింది. తర్వాత కథ మనం అంతా చూస్తున్నాం. ప్రపంచమంతా గాజా వైపు చూస్తూ చివరికి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని బ్రిటన్, కెనడాలతో 20 దేశాలు చెప్పడం, గాజాలో నేతన్యాహు చేస్తున్న హింసకు అతన్ని వార్ క్రిమినల్గా గుర్తించాలని అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసులు, ఇవన్నీ రేపు వాడిని బొక్కలో నిలబెడతాయి, బోన్లోకి తోస్తాయి. కనుక ఇరాన్ మీద దాడి చేశాడు. ఇరాన్పై దాడి పేరు మీద ఇంకొన్నాళ్ళు లాగొచ్చు. మొన్నటిదాకా రక్షణ మంత్రిగా ఉన్న అతను మాట వేయటం లేదని తీసేసి తన అనుచరుణ్ణి రక్షణ మంత్రిగా పెట్టుకున్నాడు. మెల్లిగా పార్లమెంటు రద్దు చేసి రాజుగా నియమించుకుంటాడు. అప్పటిదాకా ఈ ఇరాన్తో ఈ ఎస్కలేషన్ నడవాలి. ఆగిపోతే పెంచి పోషించిన హమాస్ సాకు ఎలానో ఉంది. చరిత్ర కాదు కదా, వార్తాపత్రికలు చదివే అలవాటు లేని మూక వాట్సాప్ ఫార్వర్డ్లనే వార్తలు అనుకుంటుంది. ఇవే సత్యాలని నమ్ముతుంది, ప్రచారం చేస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి అని మన దేశానికి ఒక ప్రధానమంత్రి ఉండేవారు. పాలస్తీనాను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవాలని చూస్తోంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ సహించదు, భారత్ పాలస్తీనా వెంటే అని బహిరంగ సభలో ప్రకటించాడు. అవును, ఇప్పుడు ఇదెందుకు గుర్తొచ్చింది? ఏమో, చదువుకున్నవి, విన్నవి, చూసినవి అలా అసందర్భంగా గుర్తొస్తాయి అంతే. దీన్నే సైకాలజీలో ఏదో అంటారు. అధికార పీఠానికి ఎసరొచ్చినప్పుడు రాజు వెంటనే యుద్ధం ప్రకటించాలి. జనం యుద్ధం మత్తులో మునిగిపోతారు. సింహాసనానికి ఏఢోకా ఉండదు. చాణక్యుడు చెప్పాడు అనుకుంటా. ఇది కూడా ఎందుకు గుర్తొచ్చిందో ఏమో తెలీదు. కారణ జన్ముడు, యుగ పురుషుడు పెద్ద ఎన్టీఆర్ మీద అట్టు. ఇది నేతన్యాహు గురించి మాత్రమే చేస్తున్న వీడియో. బోల్డ్ అంత జ్ఞానం పంచాను, ఇంకా సెలవు.